పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసింది. మరోమారు వర్గ పోరును బట్టబయలు చేసింది. పాత కొత్త కాంగ్రెస్ నేతలుగా విడిపోయిన నేతలే ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారారా? హస్తం పార్టీ గ్రూప్ వార్ ప్రత్యర్థి పార్టీకి కలిసి వచ్చేలా ఉందా? ఈ విచిత్రమైన రాజకీయం ఎక్కడో తెలుసా? లెట్స్ వాచ్. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని నకిరేకల్, తుంగతుర్తి సెగ్మెంట్లు గమ్మత్తైన పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాయి. ఇక్కడ పల్లెల్లో పంచాయతీ పోరు చాలా రసవత్తరంగా మారిపోయింది. మొదటి 2 విడతల్లో భాగంగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే పోటీ నెలకొంది అంటున్నారు హస్తం పార్టీ నేతలు. 3వ దశలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనాతో ఉన్నారు అధికార పార్టీ నేతలు. అన్ని నియోజకవర్గాలలో ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ లీడర్లకు మధ్య పోటీ నెలకొంది. సీనియర్ లీడర్ల అనుచరులు కూడా రంగంలోకి దిగడంతో వారిని బుజ్జగించడం ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములా మారిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తాను బలపరిచిన అభ్యర్థులను బరిలో దింపి గెలిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో బ్రేక్ పడిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో మొదటి దశ పోలింగ్ జరిగే మెజారిటీ పంచాయతీలలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు కూడా నామినేషన్లు దాఖలు చేయగా చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు మండలాలలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉందట. కీలకమైన పంచాయతీలలో మంత్రి అనుచరులు కూడా నామినేషన్ వేయడం నకిరేకల్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎవరిని బరిలోకి దింపాలి, ఎవరిని బుజ్జగించాలి, ఇంకెవరిని తప్పించాలి, తప్పించిన వారికి ఏ పదవి హామీ ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్లో పడ్డారు ఎమ్మెల్యే. కీలక నేతల అండ చూసుకుని కొందరు గ్రామ, మండల స్థాయి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై నకిరేకల్ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తుండగా మంత్రి సైతం తన మనుషులు బరిలో ఉండాల్సిందే అని పట్టుబడుతుండటంతో నకిరేకల్ రాజకీయం 2 పడవల మీద ప్రయాణంగా మారిందట. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే మందుల సామెల్ వర్గీయులు, మాజీ మంత్రి దివంగత నేత దామోదర్ రెడ్డి వర్గీయులు పంచాయతీ పోరులో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో 138 పంచాయతీలు ఉండగా 851 మంది పోటీలో ఉండడాన్ని బట్టి పరిస్థితి, అంతర్గత పోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అధికార పార్టీ నేతలు. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా విడిపోయిన క్యాడర్ పోటీలు పడి నామినేషన్లు వేశారు. నియోజకవర్గంలోని దాదాపు 90% గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ వారే ఒక్కో చోట 3కి తగ్గకుండా నామినేషన్లు వేయడంతో ఎవరిని ఎవరు బుజ్జగించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందట. తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్గీయులు, దివంగత నేత రామరెడ్డి వర్గీయులు బీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత వచ్చిన నేతలుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలు ఎవరికి వారుగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరిని తప్పించాలి, ఇంకెవరిని బుజ్జగించాలో తేల్చుకోలేక తలపట్టుకుంటున్నారట మందుల సామెల్. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో రెబల్ నేతలు తగ్గేదేలే అంటున్నారు. అగ్రనేతల బుజ్జగింపుల పర్వంలో అలసిపోయారు. ఎవరైతేనేం గెలిచినోడే మనోడు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు. ప్రత్యర్థి పార్టీల నేతలేమో కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్ల చీలిక తమకు కలిసి వస్తుందేమోనని చిన్న ఆశతో ఉన్నారు. చూడాలి మరి చివరికి ఎవరి ఎత్తులు ఫలిస్తాయన్నది.